హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు యొక్క నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు 21,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అదేవిధంగా ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్ప్రింగ్ వర్క్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గెస్ ఇక కంపెనీ వచ్చేసి కేస్ అనాలిసిస్ ఇంటర్న్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. గెస్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 21,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గెస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ ఇక్కడ చూడండి కరెంట్లీ పర్చేసింగ్ ఏ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రెసెంట్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ చదువుతుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతారో కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీలో ఆపరేషన్స్ టీమ్స్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళకైతే డే టు డే యాక్టివిటీస్కి సంబంధించి మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కేస్ అనాలిసిస్కి సంబంధించి కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఈ యొక్క ఆపరేషన్స్ టీమ్స్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అయితే కండక్ట్ చేసేసి క్లయింట్స్కి అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ పాలసీస్ని అయితే మీరు ఫాలో అప్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీంతో పాటు కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు రిజాల్వ్ ఎనీ ఆపరేషనల్ ఇష్యూస్ ఆర్ కస్టమర్ ఎంక్వైరీస్ ఇన్ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు వచ్చేసి క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో అయితే కలిసి కొలాబరేట్ అవుతూ ఆపరేషనల్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా కస్టమర్స్ కావచ్చు లేదంటే క్లయింట్స్కి సో టైంకి అంటే ఇన్ టైంకి మీరు యొక్క కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు కాంట్రిబ్యూట్ ఐడియాస్ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్ అవుట్బౌండ్ కాల్స్ టు గ్యాదర్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఫాలో అప్ ఆన్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు వచ్చేసి క్లయింట్స్కి అయితే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేసేసి సో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసేసి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏదైతే మీకు వెరిఫికేషన్ రిక్వెస్ట్ వచ్చి ఉంటాయో సో దానికి సంబంధించి మీరు ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ అండ్ గైడ్లైన్స్ టు మెయింటైన్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ క్లయింట్స్ యొక్క డేటాను చేసి మీరు యొక్క కంపెనీ ప్రోటోకాల్స్ గైడ్లైన్స్ అయితే మీరు ఫాలో అప్ చేస్తూ యొక్క డేటాని అయితే మీరు సెక్యూర్గా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు కంప్లీట్ అసైన్డ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ స్పెసిఫైడ్ డెడ్ లైన్స్ విత్ ఏ హై లెవెల్ ఆఫ్ అక్యూరసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకు ఏదైతే టాస్క్ కావచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్స్ని అసైన్ చేస్తారో సో ఇక ప్రాజెక్ట్స్ని టాస్క్ని మీరు డెడ్ లైన్స్ లోపు అయితే మీకు ఇచ్చిన టైం లోపు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చాల్స్ వంటి వర్క్ ఐస్ వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకోండి గైస్ మీకైతే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రొఫిషియెంట్గా మీకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పర్టికులర్గా మీకు ఎక్సెల్కి సంబంధించి, ఎంఎస్ వర్డ్కి సంబంధించి, గూగుల్ షీట్స్కి సంబంధించి మీకు ప్రొఫిషియెంట్గా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఫెమిలియారిటీ విత్ కాల్ మేకింగ్ అండ్ టెలిఫోన్ ఈటిక్విటీ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకు ఏమైనా కాల్ మేకింగ్లో కావచ్చు లేదంటే టెలిఫోన్ ఈటిక్విటీలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు
సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్‌లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ స్ట్రక్చర్ గనుక చూసుకుంటే గైస్ మీరు వీక్లీ 6 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుల్ టైమ్ ఇంటర్న్‌షిప్‌కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మండే టు సాటర్డే. అదేవిధంగా నైట్ షిఫ్ట్స్ అండ్ వీకెండ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మీరు నైట్ షిఫ్ట్స్‌లో అదేవిధంగా వీకెండ్స్‌లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు వీకెండ్స్‌లో నైట్ షిఫ్ట్స్ చేయడానికి కూడా విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓవర్ టైమ్ డ్యూటీస్ చేసినా కూడా మీకు అంటే సండేస్ కావచ్చు నైట్ షిఫ్ట్స్‌లో మీరు వర్క్ గనుక చేసినట్టయితే యాజ్ పర్ కంపెనీ పాలసీస్ బట్టి మీకు ఓవర్ టైమ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే గైస్ మీరు వచ్చేసి ఫర్ డేకి 9 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 అవర్ బ్రేక్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ప్రొడక్టివిటీ విత్ వెల్ బీయింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి షిఫ్ట్ స్ట్రక్చర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ కంపెనీ ప్లస్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళ శాలరీతో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. గైస్ మీకైతే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. కవర్ సెల్ఫ్ కావచ్చు, చిల్డ్రన్స్కి అదేవిధంగా స్పౌసెస్కి అయితే అన్లిమిటెడ్ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళు 4 lakhs వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా టెలి డాక్టర్ కన్సల్టేషన్స్ విత్ 15 డిఫరెంట్ స్పెషాలిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్కి ఇంక్లూడింగ్ మెంటల్ హెల్త్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ కూడా ఉంటుంది. అప్ టు 21,000కు మీకు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఎఫోర్ట్స్లీ విత్ అవర్ రిమోట్ సెటప్ వర్క్స్ అని చెప్పేసి 10,000కు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ మీ దగ్గర ఏదైతే ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉంటుందో సో దానికి సంబంధించి అదేవిధంగా వైఫైకి సంబంధించి కూడా వీళ్ళే అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇంటి నుండి పర్మనెంట్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వర్ట్ ఫర్ పవర్ బ్యాకప్ అని చెప్పేసి 18,000కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. పవర్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో మీకు 18,000కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అడిషనల్ మానిటర్ అని చెప్పేసి 6,000కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ నో లొకేషన్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు 85 డిఫరెంట్ సిటీస్లో అయితే ఉందన్నమాట. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో గైస్ ఇక్కడైతే ఫస్ట్ మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సో మీకు ఏమైనా వెబ్సైట్ లింక్స్ కనుక ఉన్నట్టయితే లేదా వర్క్ రెఫరెన్సెస్ లింక్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక లింక్స్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సెల్ అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.